హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రూట్స్ తిన్నాక విత్తనాలు పడేస్తుంటాం కదండి. పడేయకుండా ఏం చేసుకుంటామని అడుగుతారేమో. ఆ విత్తనాల్లో కూడా చాలా ప్రోటీన్స్, విటమిన్స్ ఉంటాయండి. అలాంటి సీడ్సే ఒకటి జాక్ ఫ్రూట్. ఆ జాక్ ఫ్రూట్ సీడ్స్ చాలా ప్రోటీన్స్, విటమిన్స్ ఉంటాయండి. దాన్ని యూస్ చేసి నేను ఈరోజు వెజిటబుల్ బిర్యానీ చేయబోతున్నాను. ఆ వెజిటబుల్ బిర్యానీకి క్యారెట్, ఆలు, బీన్స్, మీల్ మేకరు అండ్ జాక్ ఫ్రూట్ సీడ్స్ యూస్ చేస్తున్నాను. ఈ బిర్యానీ కుక్కర్లో చేస్తున్నాను. కుక్కర్ పెట్టేసి పోపు వేసుకొని, పోపులో ఆనియన్, మిర్చి అన్నీ వేసేసి తర్వాత వెజిటబుల్స్ వేయండి. వెజిటబుల్స్ కొంచెం మగ్గాలి. మగ్గేంత వరకు మీల్ మేకర్ వేయొద్దు. ఫస్ట్ ఇవి మగ్గాక మీల్ మేకర్ వేసుకోండి. ఆ మీల్ మేకర్ని కూడా కొంచెం వాటర్లో నానబెట్టి కొంచెం పిండినట్టు చేసేసి ఆ మీల్ మేకర్ని దీనిలో వేయండి. ఈ లోపల బియ్యం కూడా నానబెట్టుకొని ఇవి కొంచెం వెజిటబుల్స్ మగ్గాక బియ్యం వేసుకొని ఆ బియ్యం కూడా కొంచెం కలబెట్టండి. వేశాక ఆ తర్వాత వాటర్ పోయండి. ఒక గ్లాస్కి 1.25 గ్లాస్ వాటర్ పోయండి. ఎందుకంటే మీకు ఆ బిర్యానీ అనేది పలపల రావాలి, అంటే మెత్తగా అయిపోకుండా వస్తుంది. కొంచెం మీకు ఇష్టమైతే కొంచెం లెమన్ కూడా పిండుకోండి. మీడియంలో అయితే 2 విజిల్స్ పెట్టండి. సిమ్లో అయితే 1 విజిల్ పెడితే సరిపోతుందండి. రైస్ కూడా చాలా పలపలాగా మంచిగా అనిపిస్తుంది. టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది. అంతే అండి, వెజిటబుల్ బిర్యానీ రెడీ. నా బిర్యానీ అయితే చాలా టేస్టీగా సూపర్గా వచ్చిందండి. మీకు టైం ఉంటే ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ ఫర్ దిస్ వీడియో.